హలో పిల్లలు, ఎలా ఉన్నారు? ఇవాళ నేను మీకు పంచతంత్ర కథలు చెప్తాను. ఈ పంచతంత్ర కథలు చాలా మంచి కథలు, చాలా ఫేమస్ కథలు. వీటిలో మీరు మంచి మంచి విషయాలన్నీ తెలుసుకుంటారు. అసలు ఈ పంచతంత్ర కథలంటే ఏంటి అన్నదానికి కూడా ఒక కథ ఉంది. అది ఇవాళ నేను మీకు చెప్పబోతున్నాను. సరే, అయితే మరి ఇంకా ఆ కథలో వెళ్ళిపోదామా? సరే. అనగనగనగా పూర్వకాలంలో పాటలీపుత్రం అనే ఒక నగరం ఉండేది. ఒక రాజ్యం అన్నమాట. ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని సుదర్శనుడు అనే ఒక గొప్ప మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ మహారాజు గారు చాలా గొప్ప రాజు అన్నమాట. ప్రజలందరినీ ఎంతో నీతిగా, న్యాయంగా, ధర్మంగా నడిపిస్తూ ఉండేవారు. ఆయన దగ్గర గొప్ప గొప్ప పండితులు ఉండేవారు, మంచి మంచి వీరులు ఉండేవారు, గొప్ప గొప్ప యోధులు ఉండేవారు. కాబట్టి ఎక్కడ చూసినా రాజ్యం గొప్పగా సుభిక్షంగా ఉంటూ ఉండేది. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటూ ఉండేవారు. అయితే ఈ రాజుగారికి ఒక చిన్న చింత ఉంది, చిన్న బాధ అన్నమాట. అదేంటో తెలుసా? ఆ రాజుగారికి 4 కొడుకులు ఉండేవారు. ఆ కొడుకుల గురించే రాజుగారికి చింత. ఎందుకో తెలుసా? వాళ్ళు 15 years వచ్చే వాళ్ళకి, కానీ వాళ్ళకి మాత్రం మాత్రం కూడా వాళ్ళకి సరైన జ్ఞానం కానీ సరైన బుద్ధి కానీ వాళ్ళకి అబ్బలేదన్నమాట. చదువు అవి కూడా ఏవి సమంగా అబ్బేవి కాదు. అందుకని ఆయన వాళ్ళని తలుచుకొని చాలా బాధపడుతూ ఉండేవారు. ఒకరోజు ఆయన కొలువులో ఉండగా, అంటే సభ చేస్తారు కదా రాజుగారు. సభ అంటే ఏంటి? రాజుగారు ఉంటారు, మంత్రులందరూ ఉంటారు, పండితులు ఉంటారు, అన్ని విషయాల్ని చర్చిస్తారు, ప్రజలు కూడా ఉంటారు. ఇలాంటి ఒక సభలో ఒకరోజు రాజుగారు అక్కడున్న పండితులందరితోటి అంటారనమాట. ఏమని? నాకు ఒక విషయంలో చాలా చింతగా ఉన్నది. 4 కొడుకులు ఉన్నారు. వాళ్ళని చూసి నేను ఎంతో మురిసిపోయాను. కానీ రాను రాను వాళ్ళని చూస్తూ ఉంటే నాకు చాలా బాధ కలుగుతున్నది. ఎందుకంటే వాళ్ళు పెరిగి పెద్దవుతున్నా కూడా వాళ్ళకి ఏమాత్రం చదువు అబ్బడం లేదు, జ్ఞానం రావడం లేదు. ఎలాగా మరి? ఏం చేస్తాము? రేపు నా తర్వాత ఈ రాజ్యాన్ని పరిపాలించవలసింది వాళ్ళే కదా, మరి ఏమిటి చేయడం అని ఆయన చాలా బాధపడుతూ ఆ పండితులను అడిగారట. మీరైనా ఏదైనా సలహా చెప్పండి అని. అప్పుడు ఆ పండితులందరూ ఏం చేశారట? ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారట. అప్పుడు ఆ పండితుల్లో అందరిలోకి ఒక పెద్ద పండితుడు ఉంటాడు కదా, ఆయన లేచి మహారాజు గారితో అన్నారట, మహారాజా, మేమందరం కూడా మా సాయశక్తులా కృషి చేశాము. రాకుమారులకి విద్య నేర్పించాలని ఎంతగానో మేము ప్రయత్నించాము. కానీ మేము వాళ్ళకి సరిగ్గా ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ వాళ్ళు చదువుని నేర్చుకోలేకపోతున్నారు. వాళ్ళకి చదువు వంట పట్టడం లేదు మహారాజా. ఇది ఇంకా మా చేతుల్లో లేదు. మరి మేమైతే ఏమీ చేయలేము. మేము ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం ఇన్నాళ్ళు చేసాము, కానీ వాళ్ళల్లో ఏమాత్రం మార్పు లేదు అని చెప్పేట ఆ పండితులందరికీ పెద్ద అయినటువంటి ఆ పండితుడు. అప్పుడైతే మరి రాజుగారు అన్నట్టు, మరి ఇంతేనా? మరి వీళ్ళ గతి ఇంతేనా? ఈ బుద్ధిహీనులు తర్వాత రేపు ఈ రాజ్యాన్ని ఎలా పరిపాలిస్తారు? మరి ఇంకా ఏమిటి? దీనికి ఏమి పరిష్కారం లేదా? ఏది సొల్యూషన్ లేదా అని అడిగట. అప్పుడు ఆ మంత్రులు అన్నారట, మహారాజా, దీనికి ఒకటే సొల్యూషన్ ఉన్నది, ఒక పరిష్కారం ఉన్నది అని. అంటే ఏమిటి అని అడిగారట రాజుగారు. అప్పుడు ఆ పండితుడు అన్నట, మహారాజా, ఇక్కడ ఈ పక్కనే ఒక అరణ్యం ఉన్నది. అక్కడ విష్ణు శర్మ అనే ఒక గొప్ప పండితులు ఉన్నారు. ఆయనది ఒక ఆశ్రమం ఉన్నది. అక్కడ ఆయన విద్యార్థులందరికీ విద్యని బోధిస్తూ ఉంటారు. అతను చాలా గొప్ప పండితుడు. అతని దగ్గరికి వెళ్ళి మన రాకుమారుల్ని అక్కడ అతనికి అప్పగిస్తే అతను ఏమైనా మన రాకుమారులకి జ్ఞానాన్ని విద్యని బోధించగలరు అని మేము అనుకుంటున్నాము అని చెప్తాడు. వెంటనే రాజుగారు అనుకుంటారనమాట, ఓ ఇదేదో చాలా బాగున్నది, మంచి విషయం చెప్పారు అని ఆయనలో ఒక ఆశ చిగురించింది. వెంటనే అన్నట్ట మహామంత్రితో, మంత్రి గారు,
పదండి మనం విష్ణు శర్మ దగ్గరికి ఆయన దగ్గరికి వెళదాం, ఆయన దర్శించుకుందాం, వెంటనే మీరు ఏర్పాట్లు చేయండి, మనం రేపే బయలుదేరదాము అని. అంటే సరే అన్నారట ఆ మంత్రి గారు. సరే మరుసటి రోజు ఆ నలుగురు కొడుకుల్ని వెంటబెట్టుకొని మహారాజు గారు, మహారాణి గారు, ఇంకా రాజపరివారం, ఆ భటులు, మంత్రులు అందరూ ఉంటారు కదా, అందరూ రాజుగారు వెళ్తే ఎప్పుడు ఒక్కళ్ళు వెళ్ళిపోరు కదా, ఆయన వెనకాతల మొత్తం ఆ పరివారం వీళ్ళందరూ కలిసి వెళ్తారు కదా, అందరూ కలిసి విష్ణు శర్మ గారి ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి మహారాజు గారు ఆ పండితునితో అన్నారట, ఏమని, మహానుభావ, వీళ్ళు నా కుమారులు, వీళ్ళు ఇంత పెద్దవాళ్ళు అయినప్పటికీ వీళ్ళకి మాత్రము చదువు వంట పట్టలేదు, వీళ్ళకి బుద్ధి వికసించలేదు. ఇప్పుడు మీరే నాకు గతి, మీరే నాకు దిక్కు, మా పిల్లల్ని మీ శిష్యులుగా మీరు స్వీకరించండి, ఈ రాకుమారులకి మీరు విద్యని బోధించండి, వాళ్ళని జ్ఞానవంతులుగా చేయండి అని రాజుగారు బాగా ఆయన్ని ప్రాధేయపడ్డారట, రిక్వెస్ట్ చేశారు. అప్పుడు వెంటనే విష్ణు శర్మ అన్నారట, సరే మహారాజా, మీరెంత గొప్ప మహారాజో నాకు తెలుసు, మీ పిల్లల బాధ్యతని నేను తీసుకుంటాను అనగానే మహారాజు గారు ఎంతో సంతోషించారట. ఎంతో సంతోషించి అన్నారట, మహానుభావ, మీరు నా పిల్లల్ని మీ శిష్యులుగా స్వీకరించడం వల్ల నేను ఎంతో సంతోషిస్తున్నాను. మీకేం కావాలి చెప్పండి, మీకు ధనం కావాలా, లేకపోతే భూములు కావాలా, రథాలు కావాలా, బంగారం కావాలా, మీకు ఏం కావాలన్నా ఇస్తాను, నా రాజ్యం కావాలా, మీరు అడగండి, మీరు ఏది అడిగినా నేను మీకు సమర్పించుకుంటాను అంటే ఆయన అన్నారట, ఇవేవి నాకు అక్కర్లేదు మహారాజా, ఇవన్నీ నేనేం చేసుకుంటాను, మీ పిల్లల్ని నాకు అప్పగించారు, వాళ్ళని నేను విద్యావంతులుగా జ్ఞానవంతులుగా మారిస్తే ఈ రాజ్యంలో ప్రజలందరూ కూడా రేపొద్దున సుఖపడతారు, అంతకు మించి ఇంకేం కావాలి, మీరు నిరభ్యంతరంగా చక్కగా ఇక్కడ మీ పిల్లల్ని వదిలి వెళ్ళండి, నేను అతి కొద్ది కాలంలోనే మీ పిల్లల్ని జ్ఞానవంతులుగా చేస్తాను అని ఆయన మాటిచ్చారట. సరే అని రాకుమారుల్ని ఆయనకు అప్పగించారు. చెప్పారు, నాయన ఇక గురువుగారు మీరు ఏం చెప్తే అది మీరు వినండి, ఆయన చెప్పినట్టుగా మీరు నడుచుకోండి, మీరు చక్కగా ఆయన బోధించిన విషయాలన్నీ చక్కగా వినండి, మంచి విద్యావంతులుగా మీరు ఎదగాలి, ఇదే నా కోరిక అని వాళ్ళకి చెప్పి రాజుగారు, రాణిగారు, రాజపరివారం అంతా మళ్ళీ తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోయారు. ఇంకా ఆ నలుగురు పిల్లల్ని దగ్గరికి తీసుకొని విష్ణు శర్మ గారు వాళ్ళకి అప్పటి నుంచి ఎలా బోధించేవారో తెలుసా, ఎలా నేర్పించేవారో తెలుసా విద్యని, ముందుగా వాళ్ళకి మంచి మంచి కథలు చెప్పేవారట. మంచి మంచి కథల్ని మెల్లిమెల్లిగా చెప్తూ అలాగా గొప్ప గొప్ప విషయాలని, నీతి విషయాలని, తర్వాత రాజ్యాన్ని పరిపాలించాలంటే కొన్ని విద్య, జ్ఞానం అవన్నీ కావాలి కదా, వాటన్నిటినీ కూడా పాఠాల రూపంలో కాకుండా కథల రూపంలో ఆయన వాళ్ళకి వివరిస్తూ ఉండేవారట. కథల్లా చెప్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా పిల్లలందరికీ. మీరు కూడా చూడండి, కథలన్నీ ఎంత ఇంట్రెస్ట్గా వింటున్నారో. ఎప్పుడో విన్న కథ కూడా మనకి ఈరోజు గుర్తుంటుంది, అవునా కదా? ఎందుకంటే కథలంటే పిల్లలు అంత ఇంట్రెస్ట్గా వింటారు, కథల్లో చక్కగా మంచిగా విషయాలు చెప్పచ్చు కదా. కాబట్టి ఈ పిల్లలు బుద్ధిహీనులు కాబట్టి వీళ్ళకి అర్థమయ్యే విధంగా పాఠాలని కూడా సింప్లిఫై చేసి కథల రూపంలో వాళ్ళకి బాగా నేర్పించేవారట. ఆ కథల్లోనే అలా చెప్తున్నప్పుడే ఈ పంచతంత్ర కథలు కూడా వచ్చాయి. ఈ వీటినే మనం అందరం ఇప్పుడు పంచతంత్ర కథలు అని చెప్పుకుంటున్నాం అన్నమాట. ఆ కథలన్నీ విన్నాక, ఆ కథల్లోని నీతంతా వాళ్ళు తెలుసుకున్నాక, రాజ్యానికి సంబంధించిన విషయాలు, పరిపాలనకి సంబంధించినటువంటి విషయాలు, న్యాయశాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలు, ఇలాంటి అన్ని విషయాలు కూడా వాళ్ళకి నేర్పించారు కథల ద్వారా. కొన్నాళ్లలో వాళ్ళకి చక్కగా మంచి జ్ఞానం వచ్చింది, మంచిగా వాళ్ళు తెలివైన వాళ్ళుగా మారారు. తర్వాత రాజుగారికి ఆ రాకుమారులని అప్పగించారు విష్ణు శర్మ. ఆ రాకుమారులను చూసుకొని రాజుగారు కూడా ఎంతో సంతోషించారు. కాబట్టి పిల్లలు కథలు అంత పవర్ఫుల్ అన్నమాట. కథల ద్వారా మనం నేర్చుకునే నీతి ఇవన్నీ కూడా మనకి ఎంతో ఉపయోగపడి మనని గొప్ప వాళ్ళుగా చేస్తాయి. ఇలా అన్నమాట వచ్చే ఈ పంచతంత్ర కథలు.
సరేనా? రేపటి నుంచి అసలు ఆ విష్ణు శర్మ గారు చెప్పినటువంటి పంచతంత్ర కథలు ఏంటి, రకరకాల కథలు, ఇంకా మీకు ఒక మంచి విషయం తెలుసా? ఈ కథల్లోని కొన్ని కథల్లోని మీకు చక్కగా కాకి, లేడి, తాబేలు, కుందేలు ఇలాంటి వాటితో కూడా కథలు ఆయన చెప్పారు. ఇంట్రెస్టింగ్గా ఉండడం కోసం పిల్లలకి. కాబట్టి అలాంటి కథలన్నీ కూడా మనం తర్వాత వచ్చే కథల్లో చెప్పుకుందాం. సరేనా పిల్లలు? ఉంటానే. బాయ్.